శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భగవద్భక్తి నిరూపణం భక్తుల మహిమ. సూతుడు శౌనకాది మహామునులకు విష్ణు భక్తిని ఈ విధంగా వర్ణించి చెప్పాడు. విష్ణు భగవానుడు భక్తి చేత వలె ఇంక దేని చేత అయినా సంతుష్టినుందడు. మనిషి శ్రేయస్సుకు మూలం నిరంతర హరినామ స్మరణమే. అదే పుణ్యోత్పత్తి సాధనం, అదే జీవన మధుర ఫలం. యథా భక్త్యా హరిస్తుప్యేత్ తథా నాణ్యేన కేనచిత్ మహతః శ్రేయసో మూలం ప్రసవః పుణ్యసంతతేః జీవితస్య ఫలం స్వాదు నియతం స్మరణం హరేః. ఈ కారణం చేతనే విద్వాంసులు విష్ణు సేవనే భక్తి యొక్క అత్యంత ప్రముఖ సాధనంగా పేర్కొంటారు. భగవంతుడు త్రిలోకనాథుడు అయిన విష్ణుదేవుని నామాలను ఆయన కర్మాది కీర్తనను చేస్తూ అందులో తన్మయులైపోయి ఆనంద బాష్పాలు రాలుస్తూ రోమాంచితులై గద్గద కంఠులయ్యేవారే ఆయన మహాభక్తులు. తే భక్త లోకనాథస్య నామకర్మాది కీర్తనే ముంచంత్య శ్రూని సంహర్షాజ్యే ప్రహృష్టతనూరుహాః. అందుచేత మనమంతా జగత్ సృష్ట దేవదేవేశ్వరుడు అయిన విష్ణు భగవాన్ని ఉపదేశాలు అనుసరించాలి. నిజమైన వైష్ణవులుగా విష్ణువే గౌరవించేది ఎవరినంటే ప్రణామపూర్వకం భక్త్యా యో వదేద్ వైష్ణవో హి సహ తద్భక్త జనవాత్సల్యం పూజనం చ అనుమోదనం తత్కథాశ్రవణే ప్రీతి అశ్రునేత్రాంగ విక్రియాః ఏన సర్వాత్మనా విష్ణౌ భక్త్యా భావో నివేశితః విప్రేభ్యశ్చ కృతాత్మవాన్ మహాభాగవతో హి సహ విశ్వోపకరణం నిత్యం తదర్థం సంగవర్జనం స్వయం అభ్యర్చనం చైవ యో విష్ణుం చోపజీవతి. వేదశాస్త్రానుసారం నిత్యకర్మలు నిర్వహిస్తూనే విష్ణువుని స్మరించేవారు భక్తిభావంలో లోకాన్ని తనకు భిన్నంగా భావించుకుని తాను విష్ణువుపైనే మల్లుతున్నానని త్రికరణ శుద్ధిగా తామరాకు మీద నీటి బొట్టు వలె జీవిస్తూ విష్ణునామ సంకీర్తన విష్ణులీల మాత్రమే మనసుకి పట్టించుకుంటూ బ్రహ్మజ్ఞానం గల సద్బ్రాహ్మణుల్లో విష్ణువున్నే దర్శిస్తూ తమ సమస్త జపతపాది సాధనాలన్నింటినీ విష్ణు పాదాలపై సమర్పిస్తూ ఆయన్ని ఏకమాత్రాశ్రయంగా కొలిచేవారు వైష్ణవులు. మహాభాగవతులు విష్ణుభక్తి 8 ప్రకారాలంటారు. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. ఈ భక్తిని మ్లేచ్ఛ వ్యక్తి కూడా పాటించవచ్చు. హరిభక్తిలో తన్మయుడై ఉండేవాడే ఈ లోకంలో శ్రేష్ఠ బ్రాహ్మణుడు. అతడే ముని, ఐశ్వర్య సంపన్నుడు, మోక్షార్హుడు. వాణ్ణి మనం గౌరవించాలి, వానికే దానం ఇవ్వాలి, అతన్ని హరిగా అనుకోవాలి. అతన్ని ఎంతగా పూజిస్తే మనం అంతగా పవిత్రులమవుతాము. అతడు జన్మతః చండాలుడైన విష్ణుభక్తి మహిమ వల్ల మనల్ని పవిత్రులను చేయగలడు. భక్తిరష్టవిధా హేషా యస్మిన్ మ్లేచ్ఛోపి వర్తతే స విప్రేంద్రో మునిః శ్రీమాన్ సయాతి పరమాం గతిః తస్మై దేయం తతో గ్రాహ్యం స చ పూజ్యో యథా హరిః. స్మృతః సంభాషితో వాపి పూజితో వా ద్విజోత్తమః పునాతి భగవద్భక్తశ్చండాలో ప్రియదృచ్ఛయా. హే దేవాదిదేవ, మీరు నాపై దయను కురిపించండి, నేను మిమ్మల్నే శరణు వేడుతున్నాను అని ఏ ప్రాణి మనసా కోరినా శ్రీహరి సంపూర్ణ ప్రాణిలోకం నుండి అభయం ప్రసాదిస్తాడు. తను శరణిచ్చిన ప్రాణికి ఏ భయము లేకుండా చేయాలనేది ఆయన ప్రతిజ్ఞ. దయాంకురు ప్రపన్నాయ తవాస్మీతి చయో వదేత్ అభయం సర్వభూతేభ్యో దద్యాదేతత్ వ్రతం హరేః. మంత్రజపం చేసి జపకర్తలుగా ప్రసిద్ధి చెందిన వారు 1000 మంది కంటే వేదాంత దర్శనాల్లో శాస్త్రాల్లో పారంగతులైన విద్వాంసుడొక్కడు శ్రేష్టం. సర్వవేదాంత శాస్త్ర నిష్ణాతులైన ఇలాంటి 1000 మంది విద్వాంసుల కంటే విష్ణు భక్తుడు ఒక్కడు శ్రేష్టతరం. విష్ణు భక్తుడంటే మాటలు కాదు, అతడు హరిని తప్ప ఎవరినీ ఎరగడం. అన్నపానాలపై శ్రద్ధ ఉండదు అతడికి. హరియే గుర్తు చేస్తే తప్ప తినడు, తాగడు. అలాంటి భక్తుడే శ్రేష్ఠ మానవుడు. ఇటువంటి విష్ణు భక్తులే సశరీరంగా శ్రీ విష్ణు పరమపదం ప్రాప్తించుకోవడంలో సఫలులవుతారు. ఇట్టి పరమ భాగవతులు స్వయంగా విష్ణు స్వరూపాలే. విష్ణువే వీరికి పరాయణుడు. ఈ భక్తి అవ్యభిచారిణి అనగా నితాంత సుదృఢం. యాజ్ఞికులు, అశ్వమేధ, రాజసూయాది అత్యున్నత యజ్ఞాలు చేసిన వారు, చేయించిన వారు, వేద పారంగతులు, మునిసత్తములు, విద్యాసాగర్లైనా కూడా విష్ణుభక్తి లేకుంటే సంసారాన్ని, నరకాన్ని తరించలేరనగా దాటుకొని పోలేరు. విష్ణు భక్తులకు ఈ సాంసారిక క్లేశాలంటవు. నరకముండదు. నిర్దయులు, దుష్టాత్మలు, దురాచారులు కూడా పశ్చాత్తప్తులై విష్ణు భక్తిలో సంలగ్నులై శేష జీవితాన్ని గడిపితే వారికి పరమగతి ప్రాప్తిస్తుంది. మనిషి భక్తి భగవంతుడైన జనార్దనుని పట్ల అచలమై దృఢంగా నిలబడిపోతే వానికి స్వర్గం రుచించదు. ఆ భక్తే వానికి ముక్తి. ఓ ఈ శౌనక, ఈ సంసారమనే దుర్గంలో, దుర్గమ కర్మ మార్గంలో పరిభ్రమించే మన మానవ జాతికి విష్ణు భక్తి ఒక్కటే ఆలంబనం.
అదే విష్ణు ప్రీతికరం. విష్ణు మహిమలు విననివాడు, చెవులున్న చెమిటివాడు, విష్ణు సంకీర్తన ద్వారా శరీరం గగుర్పొడపని వాడు జీవన్మృతుడే. వీరు ధర్మ మార్గ బహిష్కృతులు. ద్విజశ్రేష్ఠులారా, ఎవని అంతఃకరణలో అయితే విష్ణుభక్తి అనే విష్ణు చక్రం దేదీప్యమానంగా తిరుగుతూ ఉంటుందో వాడి సంసార ఆవాగమన చక్రం నుండి విముక్తుడవుతాడు. మనసులో హరిచింతనం మాత్రమే కలవానికి ముక్తి నిశ్చయం. ఎందుకంటే విష్ణువును పూజించడం మొదలుపెట్టగానే ఎవరైనా ధర్మాత్ములైపోతారు. చింతలు వంతలు లేని శాశ్వత సుఖం ఈ లోకంలోనే వారికి చేకూరుతుంది. ధర్మార్థ కామాల ప్రభావం వారిపై ఉండదు. ఎందుకంటే పరమసుఖ రూపమైన మోక్షమే వారి కరతలామలకమై ఉంటుంది. త్రిగుణాత్మకమైన మాయ కూడా విష్ణువుదే. హరిభక్తుల ఆ మాయను సులువుగా దాటిపోగా ఇతరుల మాయలో తలమునకలుగా పడి కొట్టుమిట్టాడుతారు. మనోబుద్ధిరింద్రియాల్లో శ్రీహరి వెలుగుతున్న వానికి యజ్ఞారాధనతో పని లేదు. భక్తి ద్వారానే నారాయణారాధన జరగాలి. మరో సాధనం శ్రీహరిని చేర్చగలిగేది లేదు. విభిన్న ప్రకారాల దానాలు, పుష్ప సమర్పణలు, దివ్యానులేపనాలు విష్ణు ప్రసన్నతను కలిగిస్తాయి. కానీ వీటన్నింటికంటే భక్తికి ఆయన సంతుష్టుడవుతాడు. సంసార విషవృక్షస్య ద్వే ఫలే హ్యమృతోపమే కదాచిత్ కేశవే భక్తిస్తద్భక్తౌర్వాసమాగమః. సంసార అనగా జగత్తు అనే విషవృక్షానికి అమృత సమాన ఫలాలు రెండే పండుతాయి. విష్ణు భక్తి ఒకటి కాగా రెండవది విష్ణు భక్తులతోడి సత్సాంగత్యం. తమ వంశంలో విష్ణు భక్తుడు ఒకడు ప్రసిద్ధిగాంచగానే వాని పితరులు ఆ లోకంలో పాటలు పాడుతూ ఆనంద నృత్యాలు సలుపుతారు. దుర్యోధనుడు, శిశుపాలుడు వంటి దుర్మార్గులే కృష్ణుని స్పృశించి ఆయనతో కలిసి జీవించడం వల్ల నిష్పాపులయ్యారంటే ఇక ఆయన భక్తులుగానే జీవించిన భీష్మ విదురాదుల సంగతి చెప్పనేలా. అజ్ఞానినః సురవరే సమాధిక్షిపంతో యత్ పాపినోపి శిశుపాల సుయోధనాజ్యాః ముక్తిం గతాః స్మరణమాత్ర విధూత పాపాః కః సంశయః పరమభక్తి మతాం జనానాం. ఫలపుష్ప పత్ర జలబిందువుల్లో ఏ ఒక్కదాన్నైనా పండబారిన నిండు భక్తితో సమర్పించి సనాతన పురుషుడైన ఆ దేవదేవుని సులువుగా పొందవచ్చు. ధ్యానయోగం అంటే ఏమిటో తెలియని వారు కూడా అప్రయత్నంగా ఆయన్ను ధ్యానించి ముక్తిని అందగలిగారు. హే మాధవ, నా ఈ గుర్రంలాంటి మనసు అనేక ఇంద్రియ ఛిద్రాల నుండి సోకిన విషయవాసనలు చూసి చూసి మతిపోయి ఎటుపోవాలో తెలియక కష్టాల దారిలో పరుగులు పెడుతోంది. దీన్ని నువ్వు ఆపాలి. నీ చరణాల వైపు మళ్లించుకోవాలి. అప్పుడు నా మనసు వాటిని వదిలి కదలలేదు. నేను ముక్తి వైపు కదిలిపోగలను అని ఆ మహావిష్ణువుని మనం ప్రార్థించాలి. భవోద్భవ క్లేశ శతైర్హతస్తథా పరిభ్రమన్నింద్రియ రంధ్రకైర్హయైః నియమ్యతాం మాధవ మే మనోహయ స్వదంఘ్రి శంకౌ దృఢభక్తి బంధనే. విష్ణువే పరబ్రహ్మ. ఆయనే 3 విభిన్న రూపాలు ధరిస్తాడని వేద శాస్త్రాదుల్లో ప్రతిపాదించబడింది. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వారికి అంతా విష్ణుమయం. ఈ జగమంతా విష్ణుమయం. ఓం శాంతి శాంతి శాంతి.